తెలంగాణ రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీస్ వస్తాయా రావా? మా పేరెంట్స్ని మా స్టూడెంట్స్ మధ్యలో బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రశ్న, దీనికి సంబంధించినటువంటి సమాధానం యాజ్ ఆన్ టుడే స్టేటస్ మేరకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనం 5 యూనివర్సిటీస్ గురించినటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఒక్కొక్క యూనివర్సిటీస్ ఒక్కొక్క డిఫరెంట్ స్టేటస్లో ఉన్నాయి. ఉదాహరణకి అమిటీ యూనివర్సిటీ ఉంది. ఈయన యొక్క స్టేటస్ ఏంటంటే, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, నేను ఆఫ్ క్యాంపస్ పెట్టుకుంటాననే ధోరణిలో ఈయన ఉన్నాడు. ఇంకొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెండింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా నడుపుకుందాం అనేటువంటి ఆలోచన ఉంది. ఈయన గత్రపడట్లేదు. అందుకని పేరెంట్స్ ఫోన్ చేస్తే చూద్దాంలేండి, వస్తేలేండి అనేటువంటి ధోరణిలో ఈయన ఉన్నాడు. కాబట్టి ఇది ఒకవేళ వచ్చినా కానీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తారా లేదా అన్నది డౌటే. దీని మీద ఆశలు పెద్దగా పెట్టుకోవద్దు, కానీ పర్మిషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో సెకండ్ యూనివర్సిటీ ఒక 3-4 యూనివర్సిటీస్ అయితే, ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది, సంగారెడ్డిలో ఉంటుంది ఇది. వీళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేస్తున్నారు. ఏదో ఒకటి వీళ్ళకైతే పర్మిషన్ అయితే వస్తుంది. ఇవన్నీ ఎప్పటి లోపల తెలుస్తాయి సార్? ఇంకా గురునానక్, ఇంక 3 మీ అందరికీ ఫేవరెట్గా దగ్గరగా ఎదురు చూస్తున్నటువంటి మరో 2 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, గురునానక్ యూనివర్సిటీ ప్లస్ శ్రీనిధి యూనివర్సిటీ. టు మై నాలెడ్జ్ ఈ యూనివర్సిటీస్కి 100% మనకి బిఫోర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల పర్మిషన్ వచ్చే అవకాశం అయితే దాదాపు 99.9% ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, దీంతోపాటు కావేరీ యూనివర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 5 యూనివర్సిటీస్కి అయితే గ్యారంటీగా పర్మిషన్స్ వచ్చేస్తాయండి. ఇది కాకుండా మనకి 3 దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీ, ఇది కూడా ఈ సంవత్సరం వస్తుంది. సార్ ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు వస్తే పర్మిషన్ స్టార్ట్ చేసేదానికి అవద్దా లేదని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరం స్టార్ట్ చేయమనే కదా సీఎం గారు చెప్పారు. మన అంతలా తాటికైన కష్టాలతో అన్ని పేపర్లలో వచ్చింది. 23వ తారీఖు లోపల బిల్ సబ్మిట్ చేయండి. వచ్చే సంవత్సరం చేసేదానికి ఇప్పుడు ఎందుకు డిపిఆర్, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారండి? ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి ఏదో చేద్దామనే కదా. ప్రభుత్వం అనేది వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం గెలవాలనుకుంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి స్కిల్ యూనివర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను అనుకుంటున్నాను ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ బిల్లుతోటే కలిసి ఈ 4 కూడా వస్తాయని అనుకుంటున్నా. అంటే మనకు మంత్ ఎండింగ్ వరకు దీని యొక్క ప్రొసీజర్ పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఇంకొక 2 యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది విఎన్ఆర్ యూనివర్సిటీ వస్తుందా గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. విఎన్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళైతే డిపిఆర్ సబ్మిట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్కి. ఈ సంవత్సరం మరి గవర్నమెంట్ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళు పెట్టి తీసుకునే దానికి వస్తారా లేదా నెక్స్ట్ ఇయర్కి డీమ్డ్కి వెళ్ళిపోతారా అనేది యాంబిగ్యూటీ ఉంది. కాబట్టి ఇది వచ్చేటువంటి పర్సంటేజ్ మాత్రం 50-50. కాబట్టి మీ విఎన్ఆర్ రాశిలో ఓన్లీ 50-50. ఈ సంవత్సరం ఇంకా కొత్తగా వచ్చినటువంటి మరో 2 యూనివర్సిటీస్ గురించి ఇక్కడ యాడ్ చేస్తాను. ఇవైతే ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసి ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు, విఎన్ఆర్ మన లావురత్తయ్య విజ్ఞాన్ యూనివర్సిటీ ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి. దాదాపు ఒక 1500 ఇంటేక్ ఏమో వీళ్ళకు ఉంది. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అండి, ఆఫ్ క్యాంపస్. అండ్ సెకండ్ యూనివర్సిటీ ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటిది సింబయాసిస్ యూనివర్సిటీ. ఇది శంషాబాద్లో ఉంది. మీకు ఇది కూడా ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీ అండి, పర్మిషన్ గ్రాంట్ అయి ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వీళ్ళు ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇదండి ఈ కొత్తగా వచ్చినటువంటి 2 యూనివర్సిటీస్. సరే ఈ టోటల్ ఇంటేక్ ఎంత ఉంటుంది అనుకుంటే, కొత్త యూనివర్సిటీస్ యొక్క ఇంటేక్ అప్రాక్సిమేట్గా ఒక 10,000 ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ నిమ్మలంగా నడుస్తుంది, నిదానంగా వెళ్తుంది, అంతా ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకోండి. సార్ మీరు చెప్పేటువంటిది 100% కరెక్ట్ అవుతుందా? నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ వర్గాలు, అదేవిధంగా బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ వర్గాలు, నాకున్నటువంటి అనుభవాన్ని జోడించి నేను ఇచ్చినటువంటి ఇన్పుట్, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లీగల్ డిస్క్లైమర్ అయితే ఉండదు. ఎందుకంటే నేను వీలైన కాడికి మీకు సమాచారాన్ని మీకు చేరవేసే పనిలో ఉన్నాను. ఆ రకంగా మీకు సమాచారాన్ని నేను అందజేస్తున్నాను. సో ఇదండి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి పేరెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఏదైనా అవసరం ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. చిన్న విషయాలకి పెద్ద విషయాలకు కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు.
ఈరోజు మీరు మార్నింగ్ నుంచి ఏదైనా ఒక మెసేజ్ పెట్టారనుకోండి, కంపల్సరీగా సాయంత్రం వీడియోలో అది జనరల్గా నేను కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని వేల మందికి, లక్షల మందికి అది ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ సీట్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కావాలన్నట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం. అన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం, మీరేమీ అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఒకసారి మీకు ఏదైనా అర్థం కాక మీరు మెసేజ్ పెట్టారన్నట్లయితే తప్పనిసరిగా మీకు లాగిన్ ఫెయిల్ వస్తుందని అంటున్నారు. ఈరోజు చాలామందికి వెబ్సైట్ ఓపెన్ చేయట్లేదు, లాగిన్ ఫెయిల్ వస్తుందని. అదేం కాదండి, సర్వర్ బిజీ ఉంటుంది, తర్వాత అంతా కూడా ఓకే అయిపోతుంది. సో అదండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై భారత్.